అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే షాంపూ, న్యాచురల్ షాంపూ, హెయిర్ డై షాంపూ. ఇది నేను చెప్తుంటాను కదా, బిఫోర్ మీరు హెయిర్ డై అప్లై చేయడానికి ముందు షాంపూలో వాష్ చేసుకోండి అని. మీరు చాలామంది అడిగి ఉన్నారు ఎలాంటి షాంపూ అని. మైల్డ్ షాంపూ అని నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. నేను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే ఒక మంచి న్యాచురల్ షాంపూ అండి. ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా న్యాచురల్, చాలా మైల్డ్ కూడా. మనకు చాలా ఇంట్లోనే దొరుకుతున్న ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మన షాంపూని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. ఇదికి మనము ఒక డికాషన్ రెడీ చేసుకోవాలి. ప్లస్ దీంతో పాటు కొన్ని పొడిలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పొయ్యి మీద. దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. ఈ నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి. సన్న మంటలో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది చాలా చాలా న్యాచురల్ అండి. దీంతో పాటు నేను ఏం యాడ్ చేస్తున్నానంటే మెంతి పౌడరు యాడ్ చేసుకుంటున్నాను. మెంతిని లైట్గా ఫ్రై చేసి తర్వాత మీరు పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. చూడండి, మంచిగా మనకు డికాషను రెడీ అవుతూ ఉన్నాయి. ఇది మనకు బాగా చుక్కబడాలండి. 1/2 గ్లాస్ రావాలి. అప్పుడు దాకా మనము బాగా బాయిల్ చేపించుకోవాలి. చూడండి, మంచిగా మనకు బాయిల్ అవుతుంది, మంచిగా రెడీ అవుతూ ఉంది. ఈ షాంపూ పెట్టి మీరు బాగా రుద్ది కడుక్కున్న తర్వాత మీరు మన హెయిర్ డై వాడుకోవచ్చు అండి. చాలా సింపుల్. ఇది మన ఇంట్లోనే మనము మైల్డ్ షాంపూ తయారు చేసుకోవచ్చు. హెయిర్ డై అంటే అది వాష్ చేసినాక ఇది బెస్ట్ కండిషనర్ లాగా ఉంటుంది. ప్లస్ మీకు జుట్టు కూడా బాగా నల్లగా చేపిస్తుందండి. చూడండి, మనకు ఇప్పుడు డికాషన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను వడగట్టేసుకుంటున్నాను. ఒక ఫిల్టర్ తీసి దీన్ని మంచిగా ఒక గ్లాస్లోకి వడగట్టేసుకున్నాను. ఈ డికాషన్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడిగా మన ఇంట్లోనే సింపుల్గా న్యాచురల్గా ఒక హెయిర్ షాంపూ, ఓకేనా, ప్లస్ అది కండిషనర్గా పనిచేస్తుంది, ప్లస్ హెయిర్ డై కూడా చేస్తుందండి. చూడండి, ఇప్పుడు డికాషన్లో తీసుకున్నానా. ఇంకా నేను ఒక బౌల్లో కొన్ని థింగ్స్ యాడ్ చేయబోతున్నాను. ఈ బౌల్లోకి నేను ఇప్పుడు 3 రూపాయలు ప్యాకెట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ పౌడర్ నెస్కాఫీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్రూ ప్యాకెట్ 3 రూపాయలది యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది మన హెయిర్ గ్రోత్కి అయినా కానీ, మన హెయిర్ని బాగా నల్లగా చేపించుకోవడానికి కూడా మనకు ఈ కాఫీ పౌడర్ చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. ఇప్పుడు దీంతో పాటు నేను కుంకుడికాయ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ కుంకుడికాయ పౌడర్ మనకు మంచి షాంపూ లాంటి ఒక కన్సిస్టెన్సీ ఇస్తుందండి. బాగా నొరకలు వస్తాయి. ఇది 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు దీంతో పాటు నేను ఒక సోప్ బేస్, షాంపూ బేస్ యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతాయి. షాంపూ బేస్ అని ఉంటాయండి, మీరు అది తీసుకోవచ్చండి. మైల్డ్గా ఉంటుంది, చాలా మైల్డ్, ఏ హార్మ్ఫుల్ ఉండదండి. ఇప్పుడు దీంతో పాటు మనము రెడీ చేసిన డికాషన్ ఉంది కదా, వడగట్టిన డికాషను కలుపుకున్నాను. ఇవన్నీ బాగా నేను ఒక స్పూన్ పెట్టి కలుపుకుంటున్నాను. ఇది చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు మామూలుగా షాంపూ హార్డ్గా ఉన్న షాంపూలు కాకుండా ఇట్లా మనం ఇంట్లోనే మైల్డ్గా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది మన హెయిర్ని బాగా కండిషన్ చేస్తుందండి. ప్లస్ మన హెయిర్కి మంచి ఎఫెక్ట్ ఇస్తుంది, సాఫ్ట్నెస్ ఇస్తుంది. ప్లస్ మన హెయిర్ని న్యాచురల్గానే బాగా బ్లాక్గా కూడా చేపిస్తుందండి. ఇప్పుడు ఈ చూడండి ఎంత మంచిగా నొరకలు వస్తున్నాయి. నేను కలుపుతున్నప్పుడే చూడండి మంచిగా నొరకలు వస్తున్నాయి కదా. చూడండి, తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా షాంపూ, ఎంత మంచిగా ఉంది చూసారా మన షాంపూ. ఇది మీరు మైల్డ్ షాంపూ అంటే మీరు వాడుకోవచ్చు. మీరు హెయిర్ డై అప్లై చేయడానికి ముందు ఈ షాంపూ బాగా రుద్ది బాగా మీరు ఒక 2 to 5 minutes అలా, లేదా ఒక 15 minutes అలా ఉంచి మీరు వాష్ చేసుకున్నారంటే మీరు హెయిర్ చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ షాంపూని నేను చేతిలో వేసి నొరకలు ఎట్టొస్తున్నాయో చూపిస్తాను. చూడండి, ఇదేనండి నేను ఇంట్లో వాడుకున్న షాంపూ. చూడండి, నా హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను చూపిస్తాను లాస్ట్లో. చూడండి, ఇలా
బాగా రుద్దుతుంటే ఎంత మంచిగా మనకు బాగా నొరకలు వస్తున్నాయి చూడండి. మైల్డ్ షాంపూ అండి. కొన్ని మందికి నొరకలు వస్తేనే బాగా మనము తలస్నానం చేసాము అన్నట్టు అనిపిస్తుందండి. సో మనకు నొరకలు కావాలి కానీ కెమికల్స్ ఉండకూడదంటే ఇట్లా మీరు ఇంట్లో చేసుకోవచ్చండి. చూడండి చాలా మంచిగా నొరకలు వస్తున్నాయి కదా. మీరు ఈ షాంపూ అప్లై చేయడానికి ముందు మనము మన జుట్టుని బాగా తడిపించుకోవాలండి. కొంచెం నీళ్లు పెట్టి బాగా తడిపించుకున్నాక మీరు ఈ షాంపూని బాగా అప్లై చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా నొరకలు వస్తున్నాయా. కడిగి చూపిస్తాను చూడండి. నీళ్లు కొంచెం చల్లి మీరు బాగా రుద్దుకున్నారంటే చూడండి మంచిగా మనకు నొరకలు వస్తున్నాయి. మన షాంపూ మైల్డ్ షాంపూ ఏ విధ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉండదు. చూడండి ఇప్పుడు నేను అప్లై చేపిస్తున్నాను నా జుట్టుకి. చూడండి ఫస్ట్ నీళ్లు పెట్టుకున్నాను, నీళ్లు బాగా తడిపించుకున్నాను. నా జుట్టుని బాగా తడిపించుకున్నాక ఈ షాంపూని కొద్దిగా తీసి నా హెయిర్లో అప్లై చేసుకున్నాను. చూడండి మంచిగా. నా హెయిర్ చాలా చాలా చిన్నది కాబట్టి నేను 1 స్పూన్ అట్లా తీసుకుంటే చాలండి. మీరు హెయిర్ ఎంత లాంగ్ ఎంత డెన్సిటీ ఉందో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోండి. చూడండి బాగా అప్లై చేసుకుంటున్నాను నా హెయిర్ మీద. చాలా చాలా న్యాచురల్, మన ఇంట్లోనే మనం రెడీ చేసుకున్నాము. మన హెయిర్ని ఇన్స్టెంట్గా బ్లాక్ చేపిస్తుంది, ప్లస్ మనకు కండిషనర్గా కూడా పనిచేస్తుందండి. ఈ షాంపూని అప్లై చేసినాక ఒక 1 అవర్ అలా ఉంచుకోండి. చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా రుద్దుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇది కడిగి కూడా చూపిస్తాను ఎట్టుంది నా జుట్టు అనేది కూడా నేను కడిగేసినాక కూడా చూపిస్తాను. ఇన్స్టెంట్గా రంగు ఇస్తుంది, కండిషనర్గా పనిచేస్తుంది, షైనింగ్ ఇస్తుంది మన హెయిర్కి. మన ఇంట్లోనే తయారు చేసుకునే న్యాచురల్ షాంపూ అండి ఇది. చూడండి ఇప్పుడు కడిగేసి చూపిస్తున్నాను. కడిగినాక నా హెయిర్ ఎంత మంచిగా షైనింగ్గా నల్లగా ఉంది చూసారా. ఈ షాంపూ కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేసి వాడి చూడండి. చాలా మంచిగా ఇష్టపడతారు. మీరు కమెంట్ కూడా చేయండి మాకు ఎట్టా ఉంది అని. మీరు వాడినాక మాకు కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, మీరు నా ఇష్టపడ్డారంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.